హాయ్ అండి. ఈరోజు సండే స్పెషల్‌గా మటన్ కర్రీ రెసిపీ చేశాను. ఎలా ఉందో జర కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ టమాటో పేస్ట్ మొత్తం రోస్ట్ కావాలండి. ఇలా మనం 15 మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాతకి ఇలా రోస్ట్ అయిద్దండి. మొత్తం కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేసిన తర్వాతకి ఇంకొక 5 మినిట్స్ రోస్ట్ అయిన కొంచెం అంతా దగ్గరికి రావాలి. ఆనియన్స్, టమాటో పేస్ట్, పచ్చిమిర్చి మొత్తం కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాతకి ఇట్లా ఇప్పుడు మనం మటన్ పీసెస్ వేసుకోవాలండి. అటు ఇటు కలబెట్టిన తర్వాతకి మటన్ పీసెస్ ఆల్రెడీ మనం 50 మినిట్స్ ఒక హాఫ్ అన్ అవర్ బాయిల్ చేసేసాం. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర, పుదీనా కొంచెం అలా పైన జల్లాలి. ఇట్లాగా కొంచెం కొంచెం కలిపెడుతూ ఉండాలి. ఆల్రెడీ మనం మటన్ పీసెస్ బాయిల్ అయినాయి కాబట్టి ఒక 5 మినిట్స్ అలా బాయిల్ అయిన తర్వాతకి కొంచెం ఉప్పు లాస్ట్లో వేసుకోవాలండి. సాల్ట్ అనేది, కారం ఈ రెండు వేసుకున్న తర్వాతకి కలబెట్టేసిన ఒక 5 మినిట్స్ అలా ఉంచాలి. బాయిల్ అయిన తర్వాతకి ఓపెన్ చేస్తే లాస్ట్ ఫైనల్గా ఇలా వస్తుందండి. మటన్ పీసెస్ మొత్తం రోస్ట్ అయిన తర్వాతకి 1/2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. 1/2 గ్లాసే పోసుకోవాలి, ఎందుకంటే మొత్తం వాటర్గా అయిపోయిద్ది కర్రీ మొత్తం. కొంచెం ఫ్రై లాగా అట్లా కొంచెం చారులాగా అంటే 1/2 గ్లాస్ చాలండి. 5 మినిట్స్ బాయిల్ అయిన తర్వాతకి కలుపుకొని కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. మళ్ళీ కొంచెం పైన మసాలా, ధనియా మసాలా వేసిన తర్వాతకి ఒకసారి కలుపుకున్న తర్వాతకి మీరు ఫైనల్గా ఇలా ఎమ్మి మటన్ కర్రీ రెసిపీ వచ్చేసింది మనకి. ఇలా నా స్టైల్లో చేశానండి. చాలామంది వెరైటీగా చేస్తారు, ఇది నా స్టైల్లో చేశానండి. ఇట్లాగే ఎన్నెన్నో మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తా. ప్లీజ్